ఇక మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించి మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62,000 అంగన్వాడీ సోదరిమణుల కష్టాలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. నెల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీలను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతోందన్నారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమన్నారు హరీష్ రావు. అంగన్వాడీల సేవలను గుర్తించి కేసీఆర్ వారిని వర్కర్లా కాకుండా అంగన్వాడీ టీచర్లని పిలిచి గౌరవించారని చెప్పారు. 2014 నాటికి అంగన్వాడీ టీచర్లకు కేవలం 4,200 రూపాయలు, వారి సహాయకులకు 2,200 వేతనం లభించేదన్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 13,650, మినీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల వేతనాన్ని 7,800 రూపాయలకు పెంచినట్టు గుర్తు చేశారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000కు పెంచుతామని ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అదీ గతి లేదని మండిపడ్డారు హరీష్ రావు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చలో సెక్రటేరియట్కు పిలుపునిస్తే పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్దని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరవాలని, కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారని గుర్తించాలన్నారు. 2 నెలలుగా పెండింగ్లో ఉన్న అంగన్వాడీల వేతనాలను చెల్లించాలన్నారు. అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలకు ఏడాదిగా పెండింగ్లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు హరీష్ రావు.